ఈ వాటర్ ప్రతి ఒక్క వేరుని ఈ కొండలో ఉండే ఔషధ మూలికల్ని టచ్ చేసి రావటం వలన మనమైతే ఈ వాటర్ని తీసుకోలేము. బట్ ఈ కొండ జాతి ప్రజలకి, ఇక్కడ నివసించే ట్రైబల్ పీపుల్కి ఈ వాటరే ఆధారం. ఈ వాటర్నే వాళ్ళు తాగుతూ ఉంటారు కావచ్చు. మనం తాగితే కనుక ఖచ్చితంగా మనకు మలేరియా, టైఫాయిడ్ లాంటివి ఖచ్చితంగా అటాక్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నాను. ఈ లొకేషన్ వచ్చి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ప్రత్తిపాడు మండలానికి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పెద్దిపాలెం అనే గ్రామంలో ఉంది. పెద్దిపాలెం అనే గ్రామం నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కితుమూరుపేట అనే ప్లేస్కి మనం ఇక్కడికి వచ్చాం. ఈ ప్లేస్కి రావడానికి గల ముఖ్య కారణం, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. అలాగే ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ లొకేషన్ అనేది ఒక మూవీలో యూస్ చేశారు. ఆ మూవీ కూడా చాలా హిట్ అయింది. ఆ మూవీ ఏంటనేది మీరు తెలుసుకోవాలంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ లొకేషన్ యొక్క డీటెయిల్స్కి వస్తే, ఈ లొకేషన్కి బస్ ఫెసిలిటీ అనేది ఏమీ ఉండదు. మన యొక్క ఓన్ ట్రాన్స్పోర్ట్ తోటి మనం రావాలి. కాకినాడ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు 45 కిలోమీటర్స్ దూరంలో పెద్దిపాలెం అనే విలేజ్కి వచ్చి అక్కడ నుండి వాళ్ళ యొక్క ఓన్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా ఆటోస్ ఆర్ వెహికల్స్ని తీసుకుని ఈ ప్రాంతానికి, ఈ లొకేషన్కి చేరుకుంటారు. ఈ లొకేషన్ వచ్చేసి ఎత్తైన కొండలతోటి, మంచి దట్టమైన అడవులతోటి, నెక్స్ట్ రోడ్ కూడా సరిగ్గా లేని, ప్రాపర్గా లేని, రోడ్ ఫెసిలిటీ లేని లొకేషన్ ఇది. సో ఈ ప్లేస్ చేరుకోవాలంటే కనుక కొద్దిగా సాహసంతో కూడుకున్న పనే. ఈ లొకేషన్ యొక్క హిస్టరీకి వస్తే, ఇక్కడ ఒక చెరువు కనిపిస్తోంది మీకు. ఈ చెరువులో ఉండే వాటర్ మొత్తం కూడా మనకి కొండ ప్రాంతం నుంచి వచ్చిన వాటర్. ఈ వాటరే ఇక్కడ ఉండే ప్రజలకి, ఇక్కడ పండుతున్న వ్యవసాయదారులకి అందరికీ ఆధారం. ఈ యొక్క వాటర్ ఫెసిలిటీస్తోనే వాళ్ళ యొక్క పంటలన్నీ పండిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతవరకు యూస్ చేసుకోవాలో అంత వాటర్ని యూస్ చేసుకుని ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ని వృధాగా పోవటంతో ఈ యొక్క ప్రజలందరూ వెళ్ళి అప్పట్లో మన సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారితో చెప్పగా ఆయన ఇక్కడ ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. సో ఇక్కడ ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఈ వాటర్ అంతటిని, ఈ కొండ ప్రాంతాల నుంచి వచ్చే వాటర్ అంతటిని ఇక్కడ స్టోర్ చేసి ఈ డ్యామ్లో నిల్వ ఉంచుతున్నారు. ఈ వాటర్ని అగ్రికల్చర్ ఫీల్డ్స్ వాళ్ళు, నెక్స్ట్ ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంత ప్రజలు అందరూ ఈ వాటర్ని యూస్ చేసుకుంటున్నారు. ఈ డ్యామ్ పేరు చంద్రబాబు సాగర్. అందువల్లనే దీనికి ఆయన నేమ్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఈ సాగర్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, ఈ డ్యామ్లో ఉండే వాటర్ మొత్తం ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ వాళ్ళ వ్యవసాయాలు చేసుకోవడానికి ఆధారం. ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయకముందు ఇక్కడ ఒక అమ్మవారు ఉండేవారు. ఆ అమ్మవారి పేరు వచ్చి బాడుకొండమ్మ తల్లి. ఇక్కడ ఈ ప్రజలకు ఆమె చాలా నిదర్శనం, చాలా మహిమగల దేవత. ఆమె కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. ఈ అడవికి వెళ్ళే ప్రజలు, ఇక్కడ ఉండే పొలాలు చేసే రైతులు అందరూ కూడా ఆమెను దర్శించలేదే ఏ పని మొదలు పెట్టేవారు కాదు. సో ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఆ అమ్మవారిని తొలగించాలని చెప్పి ఇక్కడ ఇంజనీర్ గారు ప్రేరేపించినప్పుడు ఆయనకి నిద్రలో ఆ దేవత ప్రత్యక్షమై కలలో కనిపించి, నన్ను ఇక్కడి నుంచి తొలగించడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంజనీర్ గారు, తల్లి నిన్ను నేను తొలగించడం అనేది జరగదు, నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తాను, నిన్ను ఇక్కడ ప్రజలు ఎట్లా పూజించేవారో అలానే నిన్ను పూజించేలా చేస్తాను అని చెప్పి ఆ యొక్క తల్లి విగ్రహాన్ని ఒక చిన్న మందిరం కట్టి ఆ గుడిలో దాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడికి వచ్చే ప్రజలందరూ తప్పకుండా ఈ డ్యామ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ, ప్లస్ ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా ఆ తల్లి దర్శనం చేసుకోలేదే ఇక్కడి నుంచి వాళ్ళ స్థానాలకి వెళ్ళరు. వాళ్ళు పండించిన ప్రతి పంట, వాళ్ళు ఒక అడవికి వెళ్ళి ఒక కట్టెలు తెచ్చుకోవాలన్నా లేదా అక్కడి నుంచి వాళ్ళకి సంబంధించిన సామాగ్రి తెచ్చుకోవాలన్నా కూడా ఆ తల్లి దర్శించలేనిదే వాళ్ళు ఏ పని మొదలు పెట్టరు. అంత మహిమగల అమ్మవారు ఈ బాడుకొండమ్మ తల్లి. ఈ చెరువు దగ్గర ఏదో వే ఉన్నట్టుంది, అదేంటో ఒకసారి చూద్దాం.
ఈ వే చూస్తుంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందా లేదా ఎవరైనా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారా అన్నట్టుగా ఉన్నాయి. వెళ్ళడానికి వీలుగా ఒక మెట్లు దారి అనేది ఇక్కడ ఏర్పడి ఉంది. ఇది ప్రకృతి నుంచి ఏర్పడిందో లేదా ఎవరైనా ఈ రాతిని ఇట్లా వే కింద కన్స్ట్రక్ట్ చేశారో మనకి తెలియదు. బట్ ఈ వాటర్ ఫ్లో చూస్తుంటే మాత్రం ఈ మెట్ల దారి వెంట వెళ్ళి ఖచ్చితంగా ఈ వాటర్ని చూడాలనిపిస్తుంది. ఒకసారి ఈ వాటర్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. కొండ ప్రాంతం కావటం వలన వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, కానీ ఈ వాటర్ చాలా అన్హైజీనిక్గా అనిపిస్తున్నాయి. ఈ వాటర్ ప్రతి ఒక్క వేరుని, ఈ కొండలో ఉండే ఔషధ మూలికల్ని టచ్ చేసి రావటం వలన మనమైతే ఈ వాటర్ని తీసుకోలేము. బట్ ఈ కొండ జాతి ప్రజలకి, ఇక్కడ నివసించే ట్రైబల్ పీపుల్కి ఈ వాటరే ఆధారం. ఈ వాటర్నే వాళ్ళు తాగుతూ ఉంటారు కావచ్చు. మనం తాగితే కనుక ఖచ్చితంగా మనకు మలేరియా, టైఫాయిడ్ లాంటివి ఖచ్చితంగా అటాక్ అవుతాయి. అవి వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. నాకు ఎందుకో ఈ ప్లేస్ చూస్తే భయం వేస్తుంది. మనం లొకేషన్ మార్చేద్దాం. నాకు ఎందుకు ఆ లొకేషన్ చూస్తే చాలా భయం వేసింది, అందుకోసం లొకేషన్ షిఫ్ట్ చేశాను. ఇక్కడ చూస్తే ఇంకా భయంకరంగా అనిపించింది. ఒక డ్యామ్ పై నుంచి వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది. మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు. వాటర్ ఫ్లో అనేది ఎంత మంచి సౌండ్ తోటి భలే పడుతోంది. ఆ వాటర్ వేవ్స్ చూడండి. ఈ డ్యామ్ పైన ఒక వే చూస్తుంటే ఆ వే పై నుంచి కొంతమంది ట్రైబల్స్ వెళ్తే నేను గమనించాను. వాళ్ళు ఎందుకు మనల్ని చూసి భయపడి వెళ్ళిపోయారు. నేను రికార్డ్ చేద్దామనే టైంకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడైతే ఒక దారి ఉంది. నాకు తెలిసి ఈ మార్గం గుండా వెళ్తే కనుక డ్యామ్ కింద వ్యూ చూడగలదు అనుకుంటాను. పైన వ్యూవే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఇంకా కింద వ్యూ ఎలా ఉందో చూడాలని ఉంది. నాతో పాటుగా మీకు కూడా చూపిస్తాను రండి. ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, ఆ ప్లేస్ స్పెషాలిటీ ఏంటనేది మీకు కిందకి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఈ ప్లేస్ చూస్తే చాలా ఫ్లాట్గా జారుతూ అసలు ఎటువంటి సపోర్ట్ తీసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. చాలా కేర్ఫుల్గా నడవాల్సి వస్తుంది. ఇట్లాంటి అడ్వెంచర్స్ చేస్తానని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్లేస్ అయితే చాలా డేంజర్గా ఉంది, కానీ మీకు కింద వ్యూ చూపిద్దామని చెప్పి నేను కిందకి దిగుతున్నాను. ఈ ప్లేస్ కొంచెం జారుతోంది, కానీ సపోర్ట్ తీసుకోవడానికి మాత్రం పక్కన ఏమీ లేవు. వచ్చేటప్పుడు మాత్రం చాలా అడ్వెంచరస్గా అనిపిస్తుంది. మీరు వచ్చేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా రండి. మొత్తానికి ఆ స్లోపీ ప్లేస్ నుంచి మాత్రం బయటపడ్డాము. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంకొక దారి ఉంది. ఏదో గృహలా ఉంది. ఈ గృహలోంచి కిందకి వెళ్దాం. ఈ రాళ్ళు చూస్తుంటే ఎవరు ఇక్కడ అటాచ్ చేశారేమో అనిపిస్తోంది, కానీ ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన రాళ్లే. మొత్తానికి గృహలోంచి అయితే బయటపడ్డాము. ఇక్కడ చూస్తే వాటర్ ఉంది. ఖచ్చితంగా వాటర్లో కాలు పెట్టే వెళ్లాల్సి వస్తుంది. వావ్, కింద వ్యూ చూస్తే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా చూడండి వాటర్ ఫ్లో అనేది ఎలా వస్తుందో. ఆ వాటర్ యొక్క సౌండ్ వింటుంటే చాలా, ఇప్పుడు దాకా నేను కష్టపడి నడిచి వచ్చిన విషయం కూడా నేను మర్చిపోయాను. ఇక్కడ ఒక షూటింగ్ జరిగిందని చెప్పాను కదా, నితిన్ చార్మి జంటగా నటించిన శ్రీ ఆంజనేయం అనే షూటింగ్ లొకేషన్ ఇది. ఈ లొకేషన్ చూస్తే కనుక ఇప్పుడు వాటర్తో ఫుల్గా నిండి ఉంది. ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయక ముందు ఆ మూవీ షూటింగ్ అనేది ఇక్కడ జరిగింది. ఈ కొండలు, ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి ఆ మూవీ లొకేషన్లో మీరు చూడొచ్చు. ఈ లొకేషన్లోనే ఆ షూటింగ్, హాఫ్ ఆఫ్ ద మూవీ షూట్ మొత్తం ఇక్కడే జరిగింది. ఈ డ్యామ్కి ఆ మూవీలో వాళ్ళు సీతమ్మ ధార ప్రాజెక్ట్ అని పెట్టుకున్నారు, కానీ యాక్చువల్గా దీని నేమ్ వచ్చేసి చంద్రబాబు సాగర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే
మనకి మూవీలో ఆంజనేయ స్వామి ఒక డ్యామ్కి మధ్యలో నుంచి ఉంటారు కదా, ఆ స్పాట్ అనేది ఇక్కడే తీశారు, ఇక్కడే షూట్ చేశారు దాన్ని. అదే ఈ డ్యామ్ యొక్క స్పెషాలిటీ. రావటం అయితే ఈజీగా వచ్చాను, కానీ ఎందుకో నాకు ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత కొంచెం భయం వేస్తుంది. మనం పైకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఇంతే గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్. బై.